మనందరం రెగ్యులర్‌గా మన పనుల్లో చాలా బిజీగా ఉంటాం. సాఫ్ట్‌వేర్ వాళ్ళు కంపెనీస్‌కి వాళ్ళెళ్తారు. డాక్టర్లు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. బిజినెస్ వాళ్ళకి డైలీ వాళ్ళ బిజినెస్ చూసుకోవాలి. మనమందరం చాలా బిజీగా ఉంటాం. ఈ బిజీగా ఉన్న సిట్యుయేషన్‌లో చాలా విషయాలు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఒకటి మన హెల్త్, ఒకటి మన బాడీ మెయింటెనెన్స్ గానివ్వండి, ఎక్సర్‌సైజెస్ గానివ్వండి. అలాగే అన్నిటికంటే ఎక్కువ నెగ్లెక్ట్ చేసే విషయం ఏదైనా ఉంటే అది మన డెంటల్ సమస్యలు. బాగా నొప్పి వచ్చి పన్ను లాస్ అయిపోవడం గానీ, ఏదైనా మెయిన్ ట్రిగ్గర్ లేకుండా మనం జనరల్‌గా డెంటల్ ట్రీట్మెంట్‌కి మనం మక్కువ చూపించాం. సో, ఈ డెంటల్ ట్రీట్మెంట్ డిలే చేయడం మూలంగా వచ్చే డిసడ్వాంటేజెస్, ఇంకా ఎట్లాంటి భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయో నెగ్లెక్ట్ చేస్తాం మూలంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్, ఎలిడెంట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి, ఇంకా మణికొండలో కూడా ఉన్నాయి. మనం డెంటల్ ట్రీట్మెంట్ డిలే చేస్తే ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఆ డెంటల్ నెగ్లెక్ట్ జర్నీ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇట్లా నెగ్లెక్ట్ చేసినప్పుడు చాలా చాలా శాతం మందికి చాలా నైట్‌మేర్ లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం స్టార్టింగ్‌లో వాళ్ళు జస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ చేయించుకోనప్పుడు చాలా భయంకరమైన ఓరల్ ట్రీట్మెంట్స్, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్‌కి చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి. సో, అది ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిలే చేస్తున్నప్పుడు ఫస్ట్ అయ్యే థింగ్ ఏంటంటే చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కింద మారిపోతూ ఉంటాయి. మీరు చిన్న పుచ్చు కనుక మీరు ఫిల్లింగ్ చేయించుకోకుండా ఆ స్టేజ్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం ఆపకపోతే అది పెరిగి పెరిగి పన్ను మొత్తం పాడైపోయి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాల్సిన సమస్య కానీ, ఆ స్టేజ్‌లో కూడా వదిలేస్తే పన్ను లూజ్ అయిపోయి ఊడిపోతాం కానీ, లేదా బాగా ఫంక్షన్ లేకుండా పోయేసరికి తీయడం కానీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో, మీరు డిలే చేసిన కొద్దీ ఆ ప్రాబ్లం అనేది బాగా పెద్దదైపోతుంది. అట్లానే వెంటనే మీరు చిన్న పుచ్చున్నప్పుడు ఫిల్లింగ్ చేయించుకోకపోవడం మూలంగా ఆ డికే అనేది ర్యాపిడ్‌గా ఫాస్ట్‌గా పెరిగిపోయి ఇలా మీ పల్ప్ టిష్యూ వరకు వెళ్ళిపోయి రూట్ కెనాల్ చేసి క్యాప్ చేయాల్సిన అవసరం పడుతుంది. ర్యాపిడ్‌గా ఒకసారి ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ముందుకెళ్ళిపోతుంది. తర్వాత మీరు డెంటల్ ట్రీట్మెంట్ భయం గురించి కానీ, కాస్ట్ గురించి కానీ మీరు డిలే చేసినప్పుడు ఒక ప్రాబ్లమ్ ఇంకో ప్రాబ్లమ్‌కి, ఇంకో ప్రాబ్లమ్‌కి అట్లా ఒక విషియస్ సైకిల్ అనేది ఫామ్ అయిపోతుంది. మేము రికమెండ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ అయితే మీరు డెంటల్ క్లినిక్‌కి వెళ్ళి విజిట్ చేసి అసలు మన డెంటల్ ఓరల్ హైజీన్ కండిషన్ ఏముందో మీరు ఒకసారి చెక్ చేసుకుని, మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీరు ఎప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఫర్దర్ పెరగకుండా ఎట్లా ఆపాలో. సో, ఐ రికమెండ్ ఎవ్రీబడీ ఒకసారి వెళ్ళి మీరు మీ చెకప్ అనేది కంపల్సరీ చేయించుకోండి. సో, క్యావిటీస్ పల్ప్ ఇన్ఫెక్షన్‌లోకి వెళ్ళిపోతే, పల్ప్ ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయకపోతే పన్ను తీయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అలాగే పళ్ళలో పుచ్చు దగ్గర నుంచి కాకుండా చిగుళ్ళలో సమస్య మీకు స్లోగా సైలెంట్ కిల్లర్ లాగా పెయిన్‌లెస్‌గా ఫస్టు నొప్పి ఏమీ ఉండదండి. మీ చిగుళ్ళు ఇంకా మీ బోను కొద్దిగా తగ్గడం స్టార్ట్ అయిపోయి, తర్వాత సెకండ్ స్టేజ్‌లో మీకు పాకెట్స్ ఫార్మ్ అయ్యి మొత్తం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది అయిపోతుంది. దాని తర్వాత మనం 100% ఒరిజినల్ సిట్యుయేషన్‌కి ఎప్పుడూ మనం వెళ్ళలేము. ఈ స్టేజ్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటే అట్‌లీస్ట్ మనం ఆ స్టేజ్‌లో ప్రాబ్లమ్‌ని అక్కడికైనా మనం స్టాప్ చేయగలచ్చు. సో, మీరు బాగా డిలే అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది, ఇంకా పన్ను తీయాల్సిన టైం వచ్చేసింది. ఇట్లా పన్ను తీయాల్సిన టైం వచ్చినప్పుడు మీరు కోల్పోయే విషయాలు, ఫస్ట్ మీ ఫంక్షన్ అనేది పోతుంది. మీరు మొదట్లో పళ్ళు ఉన్నప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్‌తో మీరు ఫుడ్ తినలేరు. మీ మాట మారిపోతుంది. అండ్ బేసికలీ మీకు అపెటైట్ అంటే ఆ ఆకలి కూడా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి పన్ను లాస్ అయినప్పుడు మీకు ఎస్థెటికల్లీ అంటే లుక్ వైజ్ చాలా ఇబ్బంది పడతారు. మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా దెబ్బతింటుంది. ఈ ప్రాబ్లమ్ చిగురు బోన్ లాస్ కనుక అయితే దాన్ని మేము 99% మేము రికవర్ చేయగలుగుతాం. కానీ మాకైనా కొన్ని కేసెస్‌లో చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది. తర్వాత యాక్సిలరేటెడ్‌గా బోన్ లాస్ అయిపోతుంది. మీరు పన్ను పోయినాక పెట్టించుకోకపోతే ఆ బోన్ లాస్ అయినప్పుడు
మనం ఇంప్లాంట్ కూడా పెట్టలేని డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టి పన్నులతో రిప్లేస్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది. అట్లాగే ఒక పన్ను పోయినప్పుడు దాని చుట్టూతో ఉన్న పళ్ళన్నీ ఆ గ్యాప్ వైపు, పైన పన్ను కిందకి, పక్క పళ్ళేమో ఆ గ్యాప్ వైపు పెరిగి ఈ మొత్తం రీజన్లో మీకు రకరకాలైన ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. తర్వాత మీకు ఒక ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంది దీంట్లో. మీరు స్టార్టింగ్లో చేయించుకున్నప్పుడు ట్రీట్మెంట్ చిన్న ఫిల్లింగ్తో, చిన్న క్లీనింగ్తో పోయేది. మీరు లేట్ చేసిన కొద్దీ ఆ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఫిల్లింగ్ బదులు రూట్ కెనాల్ తర్వాత క్యాపు, అట్లాగే చిగుళ్ళలో క్లీనింగ్ చేయించుకోకపోతే తర్వాత ఫ్లాప్ సర్జరీసు, బోన్ గ్రాఫ్ట్ పెట్టి బోన్ మళ్ళీ పాకెట్స్ అన్నీ బోన్ రీగ్రోత్ చేసి మళ్ళీ పన్నును కాపాడడం అవన్నీ జరుగుతాయి. అట్లానే మీరు మనీ ఒకటే లాస్ చేయట్లేదు, దాంతోపాటు ప్రొడక్టివిటీ కూడా పోతుంది. మీరు ఎంత చేసినా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం 100% ఒరిజినల్ సిచ్యువేషన్కి అయితే వెళ్ళలేము. సో లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ కూడా ఉంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి నేను మిమ్మల్ని రికమెండ్ చేసేది ఒకటేనండి. యూ హ్యావ్ టు ఫాలో దిస్ 4 స్టెప్స్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. అప్పుడు మీకు డాక్టర్ చూసి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మీకు సజెస్ట్ చేస్తారు. ఆ ప్రాబ్లం మీరు వెంటనే రెక్టిఫై చేసుకుంటే ఆ ప్రాబ్లం అక్కడితోనే ఆగిపోతుంది. తర్వాత క్లీనింగ్ అనేది మీరు 30 years అబోవ్ వాళ్ళు అట్లీస్ట్ వన్స్ a year క్లీనింగ్ చేయించుకోవాలి. 40 years అబోవ్ వాళ్ళు 100% ఎవ్రీ 6 months మనం క్లీనింగ్ చేయించుకోవాలి. తర్వాత మీ డాక్టర్ మీకు మీ పర్సనలైజ్డ్ క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలి, మీరు ఎట్లాంటి బ్రష్ వాడాలి, ఎట్లాంటి ఫ్లాస్ వాడాలి, ఎప్పుడెప్పుడు చెకప్ చేయించుకోవాలి, ఒక కంప్లీట్ రెజ్యూమ్ అనేది మీకు చెప్తారు. అది మీరు పాటిస్తూ ఉండాలి. ఫైనలీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎర్లీగా ఆ ప్రాబ్లమ్ని అటెండ్ చేయాలి. అది లేట్ చేసిన కొద్దీ మీకు కాస్ట్ అనేది పెరిగిపోతుంది, ప్రాబ్లము పెరిగిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇలా నెగ్లెక్ట్ చేయడం మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే చాలా భయంకరంగానే ఉంటాయండి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే అవుతుంది. సో మీరు ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేసుకుని చెకప్ చేసుకుంటే మీరు మంచిగా మీ ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.